ఎస్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతోని పత్రికలలో పత్రం ఇచ్చుకున్నావు. ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి. మంది కొట్టిన వాళ్ళు లేదా అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది. నువ్వు రుణమాఫీ వాస్తవం కాదా అంటే ఉక్రోషం వచ్చింది. తట్టుకోలేక చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ గారు 11గా ఆయన ప్రభుత్వంలో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఏదైతే డబ్బులు నగదు బదిలీ పథకం, భారతదేశంలోని నగదు బదిలీ పథకం అది సక్సెస్ఫుల్ గా అమలు చేసిండో దానిని కూడా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. 22,000 కోట్లు దుర్వినియోగం జరిగింది, పక్కకు పోయి నేను చెప్తున్నారు. అలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవ్వాలి. నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ముఖ్యంగా దయచేసి ఆయన ఏం దేవుడు కాదు, ఆయన చెప్పింది ఏం భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, మన్ను కాదు, మశానం కాదు. పచ్చి దొంగ, ఓటుకు నోటు దొంగ. ఆయన పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తున్నానో కూడా ఈ మాట చెప్తా. ఎందుకంటే ఇవాళ మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు? 22,000 కోట్లు రియల్ ఎస్టేట్ పోయినాయి, క్రషర్లకు పోయినాయి, రోడ్లలో ఉన్న భూములకు పోయినాయి. మాట్లాడితే మైక్ కట్ కాదు. ఎన్ని అబద్ధాలైనా అలవోకగా చెప్పే అసమాన రేవంత్ రెడ్డికి. కానీ వాస్తవమైంది. నేను మంత్రి గారిని అడిగిన 22 కోట్లలో ఏమేమి ఉన్నాయని అడిగిన. మంత్రి గారు ఏం చెప్తున్నారు? ఆ 22,000 కోట్లు సాగు చేయని వాటికి ఏవైతున్నాయో అవి కూడా ఉన్నాయని చెప్తున్నాడు. మీకు రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలా. ఇవాళ చేయనుంటే సంవత్సరంలో 12 నెలల్లో 8 నెలలు ఉంటుంది మొత్తం. కంది చేయనుంటే 8 నెలలు ఉంటుంది పంట, 8 నెలల పంట. కందైనా 8 నెలల పంట. ఇప్పుడు వీళ్ళ లెక్క ఎట్లుందంటే ఆ మిగతా నెలలు రైతులు సహజంగా ఇడిచిపెడతారు. ఇంకో 4 నెలలకు ఏం చేస్తాం, కూరగాయలు ఇంకోటో ఏం పెడతాం. ఆ 4 నెలలను కూడా లెక్క అది సాగు కాలేదు. అయినా రెండో విడత పైసలు ఇచ్చిండ్రు, విడత రైతు బంధు ఇచ్చిండ్రు. అవన్నీ దుర్వినియోగమైనని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నది. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. పత్తి చేన్లు పండించే రైతులు, ఈ పంటలు పండించే రైతులు, రేపటి రోజున మీరు రెండో పంటకు రైతు బంధు ఇయ్యరా? స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే పత్తి రైతులు 45 లక్షల ఎకరాల్లో ఇలా పత్తి సాగు చేస్తా ఉన్నారు. వారికి రెండో పంటకి మీకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. కాబట్టే ఆ పంటకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ 22,000 కోట్లకు నూకి ఇవాళ ఇష్టం తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను అడిగిన ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, మీరు క్రషర్లు అంటున్నారు, భూములలో రోడ్లలో పోయిన భూములు ఆ లిస్ట్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే శాసనసభ ముంగడ పెట్టినట్టయితే కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఏ సర్వే నెంబర్ల ఏ భూమికి అయిందో తేలిపోతుందని అడిగినాం. కానీ మంత్రి గారు చాలా తెలివిగా ఏం చెప్తున్నారు? లేదు లేదు, ఇది రెండో పంట పండించిన వాళ్ళ కూడా లిస్ట్ కూడా ఇళ్ళనే ఉంది, అన్ని కలిపే 22 చెప్తున్నాడు. నేను మళ్ళా చెప్తున్నా, పత్తి రైతులు, కంది రైతులు రాష్ట్రం దయచేసి మోసపోకండి. ఆయన మాట్లాడే 22,000 కోట్లలో మీ పంట ఏదైతే వేయలేదో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎన్ని ఆఖరికి తెలంగాణలోని రైతు ఆత్మహత్యల మీద కూడా అద్దాలు చెప్పే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. 2014లో మాకు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రైతు ఆత్మహత్యలు సంవత్సరానికి NCRB ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారం 2014లో 1348 రైతులు జరిగినాయి. 2015లో 1400, 16లో 640, 17లో 851, 18లో 908 ఆ రైతు బంధు స్టార్ట్ అయింది. రైతు బంధు స్టార్ట్ అయినాక 2019లో 499, 2020లో 471, 21లో 359, 22లో కేవలం 178. ఇది రైతు బంధు, రైతు బీమా ప్రభావం కాదా? పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా? ఇది అందుబాటులోకి వచ్చిన చెరువుల కింద వచ్చిన సాగు, అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ స్థిరీకరించబడ్డ సాగు కాదా? వ్యవసాయం కాదా? ఇది ప్రామాణిక. భారతదేశంలోనే హై పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ 11.1% ఉండే అధికారంలోకి వచ్చినాడు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ యొక్క భాగస్వామ్యం. దాన్ని 1.57% తగ్గిస్తే దాన్ని కూడా చేసి చూపే ఒక చిల్లర ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేసిండు. దాంతో పాటు ఇంకా నికృష్టపు మాటలు. తెలంగాణ ఏదో చెప్పినాడే సర్ప్లస్ గా ఇచ్చినామని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర, ఆయనకు వర్తమానము తెలియదు, లెక్కలు అంతకంటే తెలియదు.
ఆంధ్రాతో కలిసిన నాడే 1956లోనే సర్ప్లస్, తెలంగాణ 1968లో కూడా సర్ప్లస్ స్టేట్ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001లో కూడా రెండవ దశ ఉద్యమం ప్రారంభం, అప్పుడు కూడా సర్ప్లస్ స్టేటే. 2014లో తెలంగాణ వచ్చిన సర్ప్లస్ స్టేటే. కొత్తగా నీ కాంగ్రెస్ పార్టీ పీకిందేమీ లేదు, మీ ప్రభుత్వాలు ఏదో ఊడబడిచింది కూడా ఏమీ లేదు. ఇంకా మాట, ఒక సంవత్సరంలో మేమేదో 20,000 కోట్లు ఇచ్చినామన్నాడు. ఆ 20,000 రుణమాఫీకి ఇయ్యలే. కేవలం ఇచ్చింది లెక్క కడితే పాటలు దాటదు. కానీ అదే మా ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒకవైపు 28,000 కోట్ల రుణమాఫీ 2 దఫాలు, మరొక వైపు 73,000 కోట్ల రైతు బంధు, 2 డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసలు లెక్క పెడితే 1,00,000 కోట్లు, 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దాటింది. వాళ్ళ రైతు బంధు భారతదేశం అయింది. పిఎం కిసాన్ గా పేరు మారింది. కాలియా ఒడిస్సాలో, బెంగాల్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో. మేము ఇవాళ ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఈ సబ్తిందే టైం పాస్, సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టేందుకు, రైతుల కోత పెట్టేందుకు. నేను అడిగిన ఇయ్యాల ఉద్యోగస్తులకు నేను ఇయ్యా బంధు అని ఎలక్షన్ ముందే చెప్పలే. ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవస్థే, ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పోయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా? మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తూ, ఆయన రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగినా సమాధానం చెప్పలేదు. అదేవిధంగా పాన్ కార్డు కింద పెడితే ఇవాళ దాదాపు 1 కోటి పాన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. మరి వాళ్ళందరికీ కట్ అంటే మిగిలేదు ఎవడు రచించమని కోరిన. ఐటీ అంటున్నావు, ఇవాళ పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతు బిడ్డలైన ఐటీ ఉద్యోగులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. మరి రేపటి రోజున వాళ్ళందరికీ తీసేస్తా రైతు బంధు అంటే ఎవడు మిగులుతాడు? అందుకే నేను అడిగి దానికి సమాధానం లేదు. ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే, ఎలక్షన్ ఏమో అందరికీ అన్ని. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా, కొందరికే కొన్ని, అట్లా కటింగులు పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప చిత్తశుద్ధి మాత్రం లేదు. ఇవాళ మేము అడిగినాం, ఆత్మహత్యల విషయంలో చెప్పినారు. అదేవిధంగా మన వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఎంత సిగ్గుతం అంటే 700 కోట్లు బోనస్ ఇచ్చినాం అంటున్నారు. ఆ బోగస్ అని మేము చూపెట్టినాం. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డు వడ్లకు, ఇక్కడేమో సన్నాలకు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. అదేవిధంగా ఇలా మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, మీరు అదే రైతు భరోసా అని పేరు మార్చిండ్రు తప్ప పైసలు మాత్రం పెరగలేదు. అదే రైతు బంధును పేరు మార్చి కేవలం మార్పు అంటే ప్రజలు కోరుకున్నది పేరు మార్పిడి కాదు, రైతులు కోరుకున్నది గుణాత్మకమైన మార్పు. మాకు ఇంకిన్ని ఎక్కువ పైసలు రావాలి, ఎక్కువ పెట్టుబడి రావాలనే ఆలోచన చేసిండ్రు. అందుకే ప్రభుత్వాన్ని అడిగినాం, వానాకాలం మళ్ళొక్కసారి ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి, పెంచిన రైతు భరోసా చేయండి అని అడిగినాం. దాంతో పాటు మేము ఈరోజు వారికి ఇంకో విషయాలు చెప్పాం. మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు, వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కూడా మేము నమ్మం. 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి, దుర్వినియోగం చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఆయన మాటలు నేను ఎవరు నమ్మతలేడు ఇవాళ. ఎందుకంటే పచ్చి అబద్ధాలకు ఆలంబనగా చేసుకుని బతికే వ్యక్తి. అందుకే చేసిన అరకొర రుణమాఫీని ఇవాళ ఏదో డబ్బా కొట్టుకుని చేసిన అని చెప్పుకున్నాడు. కానీ ఇవాళ మొత్తానికి పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే రైతు బంధు అవుతుంది. నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండో ఇలా అది వాస్తవమైంది. 12 నెలలు రైతు బంధు ఎండబెట్టి 12 రోజుల్లో ఇచ్చినామని చెప్పి చెప్పుకునే ఒక సిగ్గుమాలిన ప్రయత్నం చేస్తారు. సన్నాలకు 700 కోట్ల బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. కానీ 7,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు రైతు బంధు అనే మాట మాత్రం వానాకాలం రైతు బంధు చెప్తారు. ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు, ఇప్పుడే ప్రభుత్వానికి రైతు భరోసా అని పేరు మార్చినావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో రైతు కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం 26,075 కోట్లు. ఎందుకంటే నువ్వే చెప్పినావు ఎకరానికి 5,000 కేసు, నేను 7,500 ఇస్తా అని చెప్పినావు. కేసీఆర్ ముష్టేస్తున్నాడు అని చెప్పి నాడు ఎటకార మాటలు మాట్లాడినావు. అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం, నీ ప్రభుత్వం రాని రైతులందరికీ కేవలం రైతు భరోసా విషయంలోనే 26,775 కోట్లు బాకీ ఉన్నారు. అదే మీరు ఈరోజు ఏదైతే అరకొర రుణమాఫీ చేసిన అని చెప్తున్నారో అందులో కూడా మరొక 20,000 రుణమాఫీ కూడా బాకీ ఉన్నది.